నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ ఈ మధ్య ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది. కల్తీ నెయ్యి అంశంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, ఈ చిన్నప్పన్న అనే వ్యక్తి అసలు వైవి సుబ్బారెడ్డి పిఏనే కాదని, ఆయన ఏపీ భవన్లో పనిచేస్తూ ఉంటారని, అసలు లడ్డు కల్తీయే జరగలేదని, ఇటు శ్రీవారి ప్రసాదాలకు ఏం కొన్నా కూడా పటిష్టంగా చర్యలు తీసుకొని పటిష్ట భద్రత ఉంటుందని, పటిష్టంగా చేస్తాము అని చెప్పి వాళ్ళైతే సాక్షిలో ప్రచురించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మరోపక్క అంబటి రాంబాబు గారు కూడా ఈరోజు తిరుమల వెళ్ళిన సందర్భంగా ఆయన తిరుమల ప్రసాదం ఇంతమందికి వండుతున్నా కూడా ఇంత శుచిగా ఇంత రుచిగా ఎలా చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అందరూ వచ్చి తినాలని కూడా చెప్తున్నారు. అసలు ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు? మరి గతంలో ఎప్పుడు ఒక్క ఫిర్యాదు కూడా ప్రసాదాలపై రాలేదు అని చెప్పి వైసీపీ అంటున్న నేపథ్యంలో మరి దీన్ని ఏ విధంగా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మళ్ళీ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మనం ఈరోజు నేను చెప్పినట్టుగా సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చిందండి. అసలు లడ్డు కల్తీనే జరగలేదు, శ్రీవారికి ఇటు ఏం కొన్నా, ఏ దినుసులు కొన్నా, నెయ్యి కొన్నా కూడా పటిష్టంగా అన్ని సెక్యూరిటీసు లేదు అంటే అంత చెకింగ్ అయిపోయిన తర్వాతే జరుగుతుంది, అసలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలో వాస్తవమే లేదు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే గతంలోనండి ఎవరన్నా సెలబ్రిటీలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు చైర్మన్గా ఉన్నారు. వాళ్ళ పాలకవర్గం ఉంది, వాళ్ళ పెత్తనం సాగింది, వాళ్ళే మేనేజ్మెంట్ చేసేవారు మొత్తం అంతా. అప్పట్లో ఎవరన్నా సెలబ్రిటీలు వచ్చినా, లేకపోతే ఎవరన్నా కొంచెం హోదాలు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దర్శనం కానీ ఏ లోటుపాటు లేకుండా జరుగుద్ది. కాబట్టి ఎప్పుడు కూడా బయటకు రాలేదు ఏదైనా. సామాన్య భక్తులు విఐపీల్లో కూడా కొంచెం వాళ్ళ స్థాయి తక్కువగా వాళ్ళు చూస్తారు కదా, ఇతర వ్యక్తుల కింద చూస్తారు కదా, అలాంటి వాళ్ళందరూ నలిగిపోయారు. వాళ్ళకి దర్శనం బాగా జరిగినా కానీ అక్కడ ఏర్పాట్లు, భోజనం, వసతి, అన్నప్రసాదాలు, అలాగే స్వామివారి ప్రశస్తి కలిగిన లడ్డు ప్రసాదం, ఇలాంటి విషయాల్లో వాళ్ళందరికీ అసంతృప్తి ఉంది. ఏంటో ఎలాగైపోయింది అనేటువంటి బాధ ఉండేది అందరికీ. ఏమంటారు, దేవుడి దగ్గర ఇప్పుడు దేవుడికి దర్శనానికి వచ్చాం, పవిత్రమైన స్థలం, భక్తి ప్రవృత్తులతో వస్తాం, ఏమైనా మాట్లాడాలంటే కూడా వెనక ముందు ఆడతారు. ఎందుకంటే ఎందుకు వచ్చిందిలే ఫోన్లే అని దిగమింగుకుని వస్తారు. ఆ ఆవేదన అది కొంతమంది ఆక్రోశాన్ని తట్టుకోలేక బయట వెళ్ళగెక్కారు. ఒక్కోసారి సహనం కోల్పోయి గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మీద వాళ్ళు దాడి చేశారు కూడా. అక్కడ సిబ్బంది చాలామంది దాడి చేసేవారు. అనిమత ప్రచారం లేదా భక్తుల పట్ల దురుసుగా వ్యవహరించడం, గుడిలోనే కాకుండా గుడి బయట కూడా ఆ సెక్యూరిటీ సిబ్బంది కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. సెక్యూరిటీ సిబ్బంది అన్ని మతస్థులు అది ఉండి హిందువుల పట్ల చాలా చులకనగా వ్యవహరించడం, భక్తుల పట్ల చాలా ర్యాష్గా బిహేవ్ చేయడం అనేక సార్లు బయటపడింది. అయితే అవన్నీ కూడా తోసుకుపోయినాయి. వాళ్ళ అధికారం మత్తులో వాళ్ళ జోలికి ఎవడ వెళ్లకుండా, ఎవడో ప్రశ్నించలేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే కింద తిరుపతిలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడితే వీళ్ళ దౌర్జన్యాలు తట్టుకోలేక నోరు మూసుకున్నారు. ఎవడన్నా మాట్లాడినా ఆడి మీద దాడులు చేశారు. అటువంటప్పుడు వాళ్ళని అప్పుడు ప్రశ్నించేవాడు ఎవడుంటాడు? తిరుగులేదు అధికారం అధికారం చలాయించడమే కాకుండా తప్పుడు పనులు చేయడమే కాకుండా ఎవడన్నా ప్రశ్నిస్తాడు, మొహం పగలగొట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు. రెండు, అప్పన్న లంచం తీసుకుంటే మాకు సంబంధం. మరి ఎవరికి సంబంధం? ఎవరి హయాంలో అతను ఏపీ భవన్లో పనిచేశాడు? ఏపీ భవన్ నుంచి సుబ్బారెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, మీరు ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టుకుని ఉంటారు, ఏపీ భవన్లో పెట్టారంటే అక్కడ నేను తీసుకెళ్తానండి దర్శనానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఊడికి మాత్రం జైల్లోకి వెళ్ళకుండా చూడండి అని చెప్తూ ఉండొచ్చు. అనేక రకాలు ఉంటాయి మార్గాలు. లేదా మా వాడికి కాంట్రాక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చేయండి, ఇక్కడైతే అందరికీ తెలిసిపోద్దని కూడా ఇప్పించుకుని ఉంటారు వాళ్ళు. దేశం మీద మొత్తం మీద 1000 కోట్లు లోపల అయితే ఆయా మంత్రివర్గం ఆ మంత్రి ఇచ్చేయచ్చు ఆ కాంట్రాక్ట్. 500-200 కోట్లు అలాంటివి అనుకోండి, పెద్ద పెద్ద ఆఫీసులు కూడా ఇచ్చేయచ్చు. అది పెట్టుకుని జాతకం మేము చూసి పెడతామంటారు. అలాగే వీళ్ళు అడ్డగోలు సంపాదన మనకి ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ తిరుమలలో లడ్డులోను ఇక్కడ దొబ్బేశారు అనుకుంటున్నాం. ఈ దేశం మొత్తమే దొబ్బేశారు వాళ్ళు. చాలా దొబ్బేసి ఉంటారు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకుని పైరవీలు చేసి అనేక మంది అనేక మార్గాల్లో దేశంలో అనేక చోట్ల దోపిడీ చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ ఇంకొక విషయం అర్థం కాలేదండి. వాళ్ళు రాయడం మాత్రం అసలు ఎటువంటి సంబంధం లేదు, కల్తీయే జరగలేదని రాశారు. మరి అలాంటప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన భార్యకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు మరి సిట్ అధికారులు అడిగితే ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళడం ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళన్నీ అలాగే చేస్తూ ఉంటారు. అసలు మమ్మల్ని అడగకూడదు, మాతో మాట్లాడకూడదు, మీరు ఆ గోడావతల నుంచి చూసిపోండి అని చెప్తారు. సోదాలు చేయాలి అంటే ఇంట్లో రావాలి కదా. ఇతని ఆర్థిక పరిస్థితి లావాదేవీలు తెలవాలంటే బ్యాంక్ అకౌంట్లు పరిశీలించాలి కదా.
మరి అవన్నీ ఇవ్వకుండా మీరు ఎలా తెలుస్తుంది వాళ్ళకి? నువ్వు నిష్పక్షపాతంగా ఉండాలనుకుని నువ్వు నిజాయితీపరుడు అయితే ఏముందా మా తెరిచిన పుస్తకం చూసుకో అని చెప్పాలా, తాళ్ళు ఇచ్చిపోవాలి బయటికి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. ఒకసారి నేను నిర్వహిస్తున్న ఒక సంస్థ మీదకి ఈ ట్యాక్స్ వాళ్ళు ఏసీబీ ఎస్టీ వాళ్ళు గట్రా వస్తారు కదా, 10-15 మంది వచ్చేసారు ఇవన్నీ చెకింగ్ చేస్తానుగా. నేను ఏం చేయను, తాళం ఇంటికి పోయాను, నేను తాళం ఇచ్చేసి కౌంటర్ కూడా వాళ్ళకి చెప్పేసి పోయాను ఇంటికి. వాళ్ళు రాత్రి 10 నేను రాలేదు, వాళ్ళే బతిమల్లి నన్ను ఫోన్ చేసి మీరు రండి సార్ అన్నారు. నేను రానండి, మీరే కదా చూశారు, మీరే అమ్మేసి ఆ డబ్బులు కట్టుకట్టు మా ఇంటికి పంపించండి, మళ్ళీ రేపు కూడా రండి అని చెప్పాను. నేను రావట్లేదు కదా, నేను మీరు ఏదో జాగ్రత్త చేస్తారండి, మీ దండమండి బాబు, మీ ఇంటికి పోవాలి రండి అన్నారు వాళ్ళు. పైన ఓ దానికి మేము నిజంగానే మేము ట్యాక్స్ కట్టలేదు, అది సీజ్ చేస్తూ ఉన్నారు. సీజ్ చేస్తే చేయండి, అందులో చేపలు గేపలు ఉన్నాయి, చచ్చిపోతే ఆ పాపం మీకే అన్నాను, వదిలేసిపోయారు వాళ్ళు. మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు చేయాలండి, భయపడాలండి. నేను తాళ్ళు ఇచ్చి ఇంటికి పోయి పడుకున్నాను, నేను తాళ్ళు చేసుకోండి అని చెప్పాను. నేను మనమేం ఫ్రాడ్ చేయట్లేదు, మరి వీళ్ళు ఫ్రాడ్ చేయనప్పుడు మరి ఎందుకు భయపడాలి? మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మాకు అదే. సిట్ మీద నమ్మకం లేదు అని అంత దూరం చెప్పి ఎందుకు వెళ్ళాలి అతను? నువ్వు తప్పు చేయనప్పుడు సరే, అప్పన్న మీ ఓడు కాదు, మరి అప్పన్న వాళ్ళ ఆవిడ మీకు సంబంధించి తెలిసిన వాళ్ళ, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఉన్నారో మీ బినామీలు? మీ పిఏకి ఎందుకున్నాడు? డబ్బు లావేది వాడు బతికి అంత ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? అతను మీ బినామీ కాకపోతే. అలాంటప్పుడు మరి ఆ వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో బోలేబాబా డైరీ నుంచి కేజీకి 25 రూపాయలు ఈ అప్పన్న అనే వ్యక్తి డిమాండ్ చేశారు అన్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మరి అప్పట్లోనే ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? మరి ఇలాంటి అవకతవకలు బయటపడ్డప్పుడు అప్పన్న అనే వ్యక్తి పైన మరి అంటే మరి యాక్షన్ తీసుకోవాలి కదా. అప్పన్నకి 25 రూపాయలు అయితే వీళ్ళకి 75 రూపాయలు ఉండి ఉంటుంది. అర్థమైందా? సోదికి వెళ్తే ఇంకోటి బయటపడినట్టుగా ఈ 50 రూపాయలకి వెళ్తామని నువ్వు 70 డబ్బులు తిట్టి అన్నాడు అనుకో. కాబట్టి వీళ్ళందరూ దొంగలు. కల్తీ జరిగిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పాడు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి 4వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత స్వామివారికి అచంచలమైన విశ్వాసం అన్న పరమ భక్తుడైన స్వామివారికి 20,000 పైనకి. అక్కడ జరుగుతున్నదంతా ఆవేదంతో ఇలా జరుగుతుంది, దుర్మార్గులు ఇలా చేశారు, ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలని ఆయన అంటే ఇంటా బయట కూడా విమర్శలు చేశారు ఆయన్ని. అలా మాట్లాడకూడదు, భక్తుల ప్రతి మనోభావాలు అంటే ఈ పాసిపోయిన లడ్లు లేకపోతే ఈ కల్తీ నీళ్ళతో తినేసి భక్తుల మనోభావాలు బాగుంటాయా? ఎక్కడో చోట ఆపరేషన్ చేయాలి కదా. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనేటువంటి ముసుగులో ఈ దొంగలు వదిలేయాలా? సరే, ఏదైనా అంటే ఆరోపణ ఇక్కడ టిక్ ఎలా పెట్టాలంటే ఒక్క దెబ్బకి 2 పెట్టలు అవ్వాలి. ఒకటి వీళ్ళకి శిక్ష పడాలి, ఆ నేరం బయటకు రావాలి. మళ్ళీ వీళ్ళు వంకెవడో చూడకూడదు, వీళ్ళకి ఎరాడిగేట్ చేసేయాలి. కానీ ఎక్కడ జరుగుతుంది సార్? ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే ఎంక్వైరీ చేసి యాక్షన్స్ తీసుకుంటేనే కానీ, లేదు ఇలా ప్రొలాంగ్ అయితే ప్రజలు దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది, అలాగే సాక్ష్యాలు కూడా తారుమారు అయ్యే అవకాశం. మీకు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళ సిస్టంలో వాళ్ళ మనుషులు అనేక చోట్ల ప్రవేశపెట్టేశారు. మీరు ఈ తప్పు చేసావు ఇదిగో అని చెప్పేసి పట్టేసుకున్నావు అనుకో, సరైన సాక్ష్యాధారాలు లేవు ఒకటి వదిలేండి వీళ్ళని అంటారు. చేత లేట్ అవుద్దండి సాక్షి. ఇలాంటి దొంగలు పట్టుకోవాలంటే కంప్లీట్ లేట్ అయినా పర్లేదు, కంప్లీట్ సాక్ష్యాధారాలతో అడుగు. ఇప్పుడు ఈ అప్పని కూడా మనకు అప్పుడు తెలదు కదా. ఇవన్నీ బోలేబాబా డైరీ వాళ్ళు అసలు 1 లీటర్ పాలు కూడా సేకరించకుండా డైరీ మెయింటైన్ చేశారు వాళ్ళు. అంటే 1 లీటర్ పాలు కూడా సేకరించకుండా డైరీ ఎలా మెయింటైన్ చేస్తాడు? అంటే నువ్వు సొంతంగా ఇంట్లో కూర్చుని వేప నూనెలు, ఆ నూనెలు, ఈ నూనెలు కలిపి తయారు చేసావు అనమాట. పామాయిల్, కొవ్వులు, అంతే కదా. ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు అతను సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడండి, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. పరకామణిలో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కూడా దెబ్బ తగులుతుంది. అంటే వీళ్ళు ఇన్ని పాపాలు చేసేసి కూడా కరుణాకర్ రెడ్డి యేసుప్రభువు కాదు నేనే యేసుప్రభువుని అన్నట్టు చెప్పేస్తున్నాడు అతను. కరుణాకర్ రెడ్డిలాగా, కరుణామయ మూర్తిలాగా అతను శాస్త్రంలో మాటలు చూసినా మీరు ఎలాగుంటాయా? ఈతేటి ఇలాంటి మనిషినా మనం అనుకుంటాం. ఆ చేసే పనులన్నీ ఇలాంటి గుడిసేటి పనులన్నీ ఏంటండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విపరీత ధోరణి మీకు అర్థం అవట్లేదు. ఇంకానే కోర్టుకి వెళ్ళాలంటే నేను కోర్టుకే అతను సాధారణ కోర్టు నిబంధనలు, న్యాయస్థానాల నిబంధనలు చెప్తాయి, కండిషన్స్ పెడతాయి. కానీ ఇతనే పెడుతున్నాడు. నేను అక్కడ వస్తే ఎంతకు వచ్చేపోద్ది, మీకు ఎంతకు వచ్చేపోతే నీకెందుకు, నువ్వు దొంగోడు కదా, నువ్వు వెళ్ళాలి కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు దొంగోడు తీసుకెళ్తూ ఉంటారు కోర్టుకి. ఎందుకండి ఖర్చు దండగా ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళటం, నా సంఖ్యలు వేయటం, మీరు దారిలో అయ్యి కొని పెడతాం, నాకు ఇప్పిస్తాం, నాకు పాస్కి వచ్చేస్తుంది, దొడ్డుకు వచ్చేస్తుంది అంటే మీరు నన్ను బయటకు పంపిస్తే అలా పారిపోతే మీకు కష్టం కదా. ఎందుకండి ఇక్కడి నుంచే మాట్లాడతాను, జడ్జి గారిని రమ్మనండి, లేకపోతే ఇక్కడికే అంటే ఒప్పుకుంటారా? మరి ఇతను ఎందుకు ఒప్పుకోవాలండి?
ఇలాంటి కండిషన్లు అన్నీ పెడుతుంది. అతను అనాల్సిన మాట ఒకటి అనలేదు. ఇంకా జడ్జి గారు ఇక్కడికి వస్తే బాగుంటుందని అనలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి రమ్మనండి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏం చేయాలంటే సిబిఐ వాళ్ళని సిబిఐ ఆఫీస్కి ఇతను పంపకుండా సిబిఐ వాళ్ళు ఇతని ఇంటికి వచ్చారు. పరిటాల రవీంద్రాజు గారు ఇతనే ప్రథమ ముద్దాయి మామూలుగా అయితే. అదేంటండి ఇలాంటి విషయాల్లో కారు బాంబు కేసులు ఎప్పుడో లోపల పోవాలి. అతను రామానాయుడు స్టూడియోలో కారు బాంబు పెడితే ఈనాడు విలేకరులతో సహా 10 మంది చచ్చిపోయారు. శ్రీరాములే షూటింగ్ అప్పుడు పరిటాల రవీంద్ర గారు స్పాట్ పెట్టారు. అప్పుడు సూరి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి. అందులో ఇతని హ్యాండ్ కూడా ఉంది. ఎఫ్ఐఆర్లో ఇతని పేరు కూడా ఉంది. రాజశేఖర రెడ్డి చేతులు జోడించి అది కుర్రోడు అతను భవిష్యత్తు పాడు చేయని మీ దండమని వదిలేండి బాబు అంటే వదిలేశారు. ఆ పాము చిన్న పాము అండి ఏం చేయదండి అని వదిలేస్తే ఎప్పటికప్పుడు ఇంత పాము వస్తుంది. అదే జరిగింది. ఇప్పుడు చిన్న పాము అయినా సరే చెప్పించుకుని చిన్న పాము కూడా గట్టి కొట్టబడి చెప్తే నలిపేస్తామని నలిపేయాలి. తేలు చిన్న తేలు ఉంటుందండి. చిన్నప్పుడు చిన్నగానే ఉంటుంది కదా అది. అప్పుడు చిన్న తేలు పిల్లరా అని ముద్దెట్టుకుంటే ఏం చేస్తుంది? చిన్న తేలు కూడా కొడుతుంది, దానికి కొండు ఉంటుంది. కొంచెం ఎక్కువ నొప్పి రాకపోవచ్చు మీకు. దాన్ని అలాగే వదిలేస్తే కొన్నాళ్ళు పోయినారు ఎంత అయిపోయి మండరగబ్బలా మీసాలు వచ్చేసి ఉంటుంది. మండరగబ్బ అంటే తెలుసా? మీసాలు గట్టి వచ్చేస్తే నల్లగా ఎంత అయిపోయి అది కరిస్తే కూడా చచ్చిపోతారు. అది కుట్టిందనుకోండి తేలు కొడితే కూడా చచ్చిపోతారు తెలుసా మీకు? భయంకరమైన విషయం పెరిగిపోయి ఉంటుంది దాంట్లో. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అయాల వదిలేసిన పాపానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. ఎవడో వేడుకోలు చెప్పాడు నా కొడుకుని వదిలేండి బాబు. ఏ తండ్రికైనా తల్లికైనా తన బిడ్డ చాలా మంచోడు. విజయం ఏముంది? వాళ్ళ కొడుకు మీద పుస్తకం రాసిందా లేదా? నాలో నేను అని, లేకపోతే ఏదో రాసింది పుస్తకం. అందులో అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎంత పెద్ద జోక్, ఈ శతాబ్దానికి జోక్ అది. ఏంటండి అవినీతి అంటే ఏంటండి? ఎద్దమన్నారు ఎదవ అవినీతి అంటే ఏంటి తెలదరా, నువ్వు చేసి పని ఏంటరా అని అడగాల. అది మానేసి ఉండవిలే అనుకోమని వాళ్ళని తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి మళ్ళీ ఉపన్యాసాలు దాని మీద. ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు ఒకసారి లేట్ అవుతాయండి. ఎన్నాటిని ఈ అబద్ధాలన్నాటిని తోమి అబద్ధాలతో ముసుగేసేసారు వీటికి. అంటే అది దానికి లేట్ కూడా అవుతున్నట్టు లేదండి. వీళ్ళు ఇలా సాక్షిలో రాశారో లేదో అలా అంబటి రాంబాబు గారు మాట్లాడారు కదా, ఆయన మాటలను ఏ విధంగా చూడొచ్చు? మీకు మీరు నేను మాట్లాడుతున్న అమ్మట్లేదు, వాళ్ళే మాట్లాడాల్సి వస్తుంది. ఆ అంబటి రాంబాబు కూడా తట్టుకోలేక ఇన్ని అబద్ధాలు తలపోడు వచ్చేస్తుంది, మీ ధనవండి బాబు అని అని చెప్పేసాడు. అంబటి రాంబాబు ఎంత కొంత బెటర్ అవ్వాలో నాకు ఎప్పుడు అతని మీద చెడ్డ అభిప్రాయం లేదు. పార్టీలు ఏదో ఆ భావజాలం అప్పుడప్పుడు మనం అభిమానించే వ్యక్తులను అతను మాట్లాడుతున్నాడని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని అలా మాట్లాడుతున్నాడని చెప్పేసి తప్ప అతని మీద మన కోపమే ఉండి వాళ్ళలో చాలా బెటర్ అతను. వైసీపీ వాళ్ళ మీద అతను కొన్ని బలహీనతలు ఉన్నాయండి. ఎవరికుండో ఇప్పుడు అమ్మాయిల బలహీనత ఉంది, 190 మందికి ఉంటుంది. పైకి ఏమన్నట్లు సాధు జీవులో చూస్తారు కదా, దొంగన కొడుకుల మైండ్లో వేరే ఉంటుంది ఏంటండి. కాబట్టి మనం మరీ అలా అంచనా వేయకూడదు. ఇప్పుడు అతను నచ్చిన విషయం ఏంటంటే, మిగతా విషయాలు చాలా ఉన్నాయి, దాన్ని కొంతమంది అంగీకరించుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం బాగుంది, చాలా బాగుందని చెప్పాడు. బాగుందని చెప్పాడు. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, ఇది వరకడమే చాలా మెరుగైంది అన్నాడు. అది నిజం చెప్పినందుకు మనం మెచ్చుకోవాల్సిన కర్మ పట్టింది మనకి. అది నిజమే, దాన్ని చెప్పడం వల్ల అతనికి ఏం అవార్డు ఇవ్వక్కర్లేదు. కానీ వైసీపీ వాళ్ళు నిజం చెప్పరు కదా, వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. అటువంటిది పచ్చి అబద్ధాలు మాట్లాడి బ్యాచ్లోంచి వచ్చి బయటికి ఆ గొర్రెల గుంపులోంచి ఒక గొర్రె బయటకు వచ్చి మే అన్నది. గొర్రె మేనే అంటది, కానీ ఆ మే కూడా బాగా అన్నది, మంచిగా అన్నది, నిజం అన్నది. కాబట్టి మనం నువ్వు మంచోడిరా బాబు అనుకోవాలి. అర్థమైందండి. దాని నుంచి అతనికి శిక్ష నుంచి తప్పించుకోవడాలో లేకపోతే అతను వదిలేయటాలు ఏమి ఉండవు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు కేసులు ఉన్నాయి కాబట్టి ఏదో కవర్ చేసుకుంటాక అంటున్నారు. ఆ అవసరం ఏముందండి వాళ్ళకి? కేసు అయితే ఏమైపోద్ది? వాళ్ళకి భయాలు ఏం లేవు. మేము అందరూ అనుకున్నట్టు ఏమైనా భయపడరాళ్ళు ఏమని. ఎందుకంటే జగన్ 13 ఏళ్ళ నుంచి బయట గాడిదలే తిరుగుతున్నాడు. వదిలేస్తే జనం ఈ కోర్టులు సిస్టమ్ ఏమీ చేయలేకపోతుంది. అచ్చోసిన ఆంబోతులో తిరిగాడు అతను, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇంకెంతకన్నా వెసులుబాటు ఏముంటుంది మన ఈ వ్యవస్థల్లోనూ? ఎవడు భయపడతాడో? అరెస్ట్ చేసుకో, ఎన్నాళ్ళు ఉంటాడో 6 నెలలు పెడతారు, అంతకన్నా ఏం పెడతారు? ఎన్నాళ్ళు ఆపగలరు మీరు? చట్టాలు కఠినమైన చట్టాలు ఉన్నాయి, దాన్ని అమలు చేసి తీరు దౌర్భాగ్య స్థితిలో ఉంది. వ్యవస్థలన్నీ కూడా అట్లా ఇష్టం అన్నట్టు కళ్ళు నూరు రోజులే చూస్తున్నాయి. వాళ్ళని తిట్టినా కానీ పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇంకే చాలా దారుణమైన దీని మీద పెద్ద చర్చ జరగాలి, బాగా చర్చ, పెద్ద చర్చ. అది జరిగితే కానీ అసలు ఈ సిస్టమ్ మొత్తం కంప్లీట్ ఉల్టా చేసి అటు ఇటు గుంజి
షేక్ బిఫోర్ యూ డ్రింక్ అన్నట్టుగా అది మొత్తం ఇలా చేసేసి అప్పుడు మళ్ళీ అమలు చేయాలి. కాబట్టి అంబటి రాంబాబు ఇవాళ అతను లడ్డు ప్రసాదం చాలా బాగున్నదన్నందుకు మెచ్చుకుంటున్నాం. అన్నప్రసాదం చాలా బాగుందన్నందుకు మెచ్చుకుంటున్నాం. మనం కూడా భలే చెప్పాడు అనుకుంటున్నాం. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వచ్చాము మనం. అంటే తిరుమలలో జరిగిన పాపంలో అంబటి రాంబాబు గారికి సంబంధం లేదు కాబట్టి ఈ వ్యాఖ్య ద్వారా అక్కడున్న పాపాన్ని ఆయనకు అంటకుండా చేసుకున్నారు అనుకోవచ్చు. అదే అలాగని కాదండి. ఇప్పుడు శ్రీశ్రీ గారు వైజాగ్లో ఫోటో స్టూడియో అతను కొత్తగా స్టూడియో పెట్టుకున్నాడు. శ్రీశ్రీ గారు వైజాగ్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మేము ఫోటో స్టూడియో పెట్టుకుంటాం, దానికి ఒక వ్యాఖ్య రాసి ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ ఫోటోలు అచ్చం మీ ముఖంలో తీయబడి అన్నాడు. అంటే అది నిజమే చెప్పాడు, కానీ నీ ముఖం రానట్టుగా కూడా అంటది. నీ ముఖం అంటారు కొంతమంది ఏదైనా చెప్తే, అంటే నీ ముఖం బాగాలేదన్నట్టుగా నీ ముఖంలాగా ఉంది అంటారు కదా. కానీ ఆయన ఏంటంటే రెండు కలిసి వచ్చేలాగా ఎట్టకారు వ్యంగ్యం కలిసి వచ్చేలాగా ఇక్కడ ఫోటోలు అచ్చం నీ ముఖంలో తీయబడి అన్నాడంట. అంటే అది నిజమే, ఫోటోలు అలా తీస్తాడు, నీ ముఖంలో ఉంటే అలాగే తీస్తాడు. అవునా కదా, దానికి పెద్ద విశేషమే లేదు. అలాగే లడ్డు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అన్నప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అవి ఎలా ఉన్నదని అలా చెప్పిన దానికి మనం అవి బాబు భలే చెప్పాడు అనుకుంటున్నామంటే దాని ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయామో చూడండి మీరు. ఇది మనం గమనించాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.